నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు। ఎన్నికల కోడ్ నుంచి ఇప్పటివరకు నమోదు చేసిన కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। చీరాల పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం, తీవ్ర వర్షంతో అవస్థలు పడిన ప్రజలు। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ। స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలతో మూడంచెల భద్రత। బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఎవరైనా ఘర్షణలకు పాల్పడినా, అల్లలు సృష్టించడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు। జిల్లాలో ఎవరైనా ఘర్షణకు పాల్పడినా, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు। జిల్లాలో పోలింగ్ రోజున తదనంతరం జరిగిన ఘర్షణలపై మొత్తం 284 మందిపై 36 కేసులు నమోదు చేయడం జరిగిందని, వారిలో 255 మందిని అరెస్టు చేసి 41A సిఆర్పిసి నోటీసు జారీ చేయడం జరిగిందని తెలిపారు। ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమైన వివిధ ఘటనలపై 24 మందిపై 13 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు। 24 మందిని అరెస్టు చేయడం జరిగిందని, వారిలో 22 మందికి 41A సిఆర్పిసి నోటీసు జారీ చేసి ఇద్దరిని రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు। ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఘటనలపై మరో 21 కేసులు నమోదు చేసి 42 మందిని అరెస్టు చేసి 41A సిఆర్పిసి నోటీసు జారీ చేయడం జరిగిందని తెలిపారు। ఈ క్రమంలోనే ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సమస్యాత్మక గ్రామాలలో, ప్రాంతాలలో పోలీస్ పికెట్లను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। అదేవిధంగా ఆ ప్రాంతాల్లో పోలీస్ అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ అవాంఛనీయ ఘటనలకు, ఘర్షణకు పాల్పడితే తీసుకునే చట్టపరమైన చర్యల గురించి, తదనంతర పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు। చీరాల పరిసర ప్రాంతాల్లో శుక్రవారం జోరు వర్షం కురిసింది। తెల్లవారుజామున 4 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వర్షం జల్లులు పడుతూ ఉండడంతో ప్రజలు, వ్యాపారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు। చీరాల పరిసర ప్రాంతాల్లో శుక్రవారం జోరు వర్షం కురిసింది। తెల్లవారుజామున 4 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వర్షం జల్లులు పడుతూ ఉండడంతో ప్రజలు, వ్యాపారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు। ప్రధానంగా రోడ్లన్నీ చిత్తడిగా మారాయి। వర్షం ప్రభావానికి పనుల నిమిత్తం రోడ్లపైకి వచ్చే ప్రజలు గొడుగులు, రెయిన్ టోపీలతో చేరుకున్నారు। చీరాలో కురిసిన వర్షాన్ని ప్రజలు కాస్త ఇబ్బంది పడినప్పటికీ ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించినట్లయింది। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన 6 నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ భాషా, ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ కలిసి పరిశీలించారు। స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో ఏర్పాటు చేసిన పటిష్టమైన మూడంచెల భద్రతను పరిశీలించారు। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన 6 నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ భాషా, ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ కలిసి పరిశీలించారు। స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో ఏర్పాటు చేసిన పటిష్టమైన మూడంచెల భద్రతను పరిశీలించారు। మొదట కేంద్ర సాయుధ బలగాలు, 2లో ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలు, 3 అంచెల్లో స్థానిక సివిల్ పోలీసులను మోహరింపజేసినట్లు అధికారులు ఆయనకు వివరించారు। పోలింగ్ యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు, సీల్ వేసిన డోర్లు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు। కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాలు, భద్రతా పర్యవేక్షణపై నియమించిన గెజిటెడ్ అధికారులు, పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు। పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్లకు నిర్ణయించిన పరిధి వరకు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు। గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు, ఇతర వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు। ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు పనిచేయాలని ఆయన పలు సూచనలు చేశారు। విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం।
వేటపాలెం సెయింట్ థామస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురువారం నుంచి ప్రారంభమైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ పర్యవేక్షణలో వేటపాలెంలోని సెయింట్ థామస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 16వ తేదీ శుక్రవారం నుంచి 23 గురువారం వరకు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. శుక్రవారం జరిగిన మొదటి షిఫ్ట్ లో 245 మందికి గాను 226 మంది, అలాగే సాయంత్రం షిఫ్ట్ లో 247 మందికి గాను 235 మంది, మొత్తం 492 మందికి గాను 461 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. చీరాల పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సాయినాథునికి విశేష పూజలు, అభిషేకాలు జరిపారు. ఆయా పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. చీరాల పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సాయినాథునికి విశేష పూజలు, అభిషేకాలు జరిపారు. ఆయా పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ నెల 26వ తేదీ జరగనున్న లక్ష మల్లెల పూజా కార్యక్రమంలో భాగంగా ఆలయంలో బాబావారికి ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. లక్ష మల్లెల పూజా కార్యక్రమంలో పాల్గొనేవారు కమిటీ ప్రతినిధులను సంప్రదించి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. చీరాల పట్టణంలోని రోటరీ క్లబ్ భవనంలో వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ ఫలితాలలో అధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. చీరాల పట్టణంలోని రోటరీ క్లబ్ భవనంలో వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉద్రిక్త అధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ జిల్లాలోని మొదటి ర్యాంకు సాధించిన ప్రవళికకు 5,616 నగదు బహుమతి అందజేసి విద్యార్థి తల్లిదండ్రులను సన్మానించారు. అదేవిధంగా చీరాల మండలంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 10 మంది విద్యార్థుల్ని సన్మానించి వారికి నగదు ప్రోత్సాహాలు అందించారు. వీటితో పాటు 2 అన్నదాన కేంద్రాలకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. సమాజంలో సేవ చేయటమే తమ ప్రధాన లక్ష్యమని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, రామకృష్ణ, వెంకట సురేష్, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రోటరీ మిత్రులు, వాకింగ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చీరాల మండలంలో 15 గవర్నమెంట్ స్కూల్స్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులకి సన్మాన కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఈ పుట్టినరోజు వేడుక ఒక గుర్తుండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. 2022వ సంవత్సరం జూన్ 29వ తారీఖున నేను ప్రెసిడెంట్గా దిగిపోతూ ఆ రోజు కూడా చీరాల మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలకు సన్మానం చేయడం జరిగింది. మళ్ళా ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాము. ముందుగా ఎంతమంది పిల్లలు వచ్చారో చేతులు ఎత్తండమ్మా. 15 మందికి గాను. అలాగే మన జిల్లా ఫస్ట్ వచ్చినటువంటి ఇంటర్మీడియట్లో బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో మరి ఇంటర్మీడియట్ చదివినటువంటి గవర్నమెంట్ స్కూల్ 988 మార్కులు సంపాదించి మరి చీరాల ప్రాంతానికి వన తీసుకొచ్చినటువంటి మరి చోపిరాల గ్రామస్తులైనటువంటి తుమ్మలపేట ప్రవళిక అనే పాప కూడా మేము సన్మానం చేయడానికి ఈరోజు జరిగింది. ఆ పాప కూడా విచ్చేసింది. అలాగే ఆ పాపకి మా యోగ సాధకుడైనటువంటి తుమ్మలపేట సుబ్బారావు గారు కెనరా బ్యాంక్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యాడు. వారు 5,116 రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. వారికి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా వాకింగ్ మిత్రులు ఈ పిల్లలకి ఉద్దేశించి ఒక క్యాష్ ఇస్తే వృద్ధాభక్తిగా ఉపయోగపడుతుంది. తోచినంత ఒక్కొక్క దగ్గర కలెక్ట్ చేశారు. అది ఎంతమంది పిల్లలు వస్తే దాన్ని వచ్చిన అమౌంట్ బట్టి పే చేసుకొని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి రాని పిల్లలకి అమౌంట్ సేవ అని వాళ్ళ స్కూల్. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 76,369 మంది భక్తులు దర్శించుకోగా 41,927 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించిన కానుకల వల్ల హుండీకి 3.63 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో 5 రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడడం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఇండోనేషియాలోని జకార్తా విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానానికి అటాచ్ చేసిన స్టెప్ ల్యాడర్ ను అనుకోకుండా తొలగించడంతో సిబ్బందిలోని ఒకరు హఠాత్తుగా కింది పడిపోయి గాయాల పాలయ్యారు. ఎయిర్బస్ A320 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం జకార్తా విమానాశ్రయంలో నిలబడి ఉండగా లోపల ఓ కార్మికుడు ఇతర సిబ్బందితో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో విమానానికి అటాచ్ చేసిన స్టెప్ ల్యాడర్ ను 2 కార్మికులు తొలగించారు. ఇది గమనించని విమానంలోని వ్యక్తి ముందుకు అడుగులు వేశాడు. దీంతో అతడు ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి విమానంలో నుంచి నేలపై పడిపోయాడు. లోక్సభ ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ మే 20న జరగనుంది. 4 దశల ఓటింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే మెజార్టీ వచ్చిందని, ఇప్పుడు అది 400 దాటుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రతిపక్షం అతని వాదనపై అపహాస్యం చేస్తోంది. కానీ అమిత్ షా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. భారీ మెజార్టీతో ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్పారు. అయితే జూన్ 4న బీజేపీకి కనీస మెజార్టీ 272 సీట్లు రాకపోతే ఎలా? ప్లాన్ బి ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అమిత్ షా. తాజాగా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. హింసాత్మక ఘటనపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ ను ఆదేశించింది. దాడులపై వివరణ ఇచ్చేందుకు ఇవాళ మధ్యాహ్నం 3:30 ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారిని కలవనున్నారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా మాచెల్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘర్షణలపై నివేదిక సమర్పించనున్నారు. ఇప్పటికే సీఎస్, డీజీపీ ఢిల్లీకి బయలుదేరారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ డే నుంచి ఏపీ నివురుగప్పిన నిప్పులా తయారైంది. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందులోనూ ఎస్పీలను మార్చిన ప్రాంతాల్లో మాత్రమే పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ కారును త్వరలో ఆవిష్కరించనుంది. తాజాగా వచ్చే నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్ లో పనోరమిక్ సన్ రూఫ్ ఫీచర్ ఉంటుందని తెలుస్తుంది. టాప్ అండ్ టాటా నెక్సాన్ కార్లలో మాత్రమే పనోరమిక్ సన్ రూఫ్, మిగతా వేరియంట్లలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వాడతారని సమాచారం. కొత్త ఫీచర్లతో వచ్చే టాటా నెక్సాన్ భారత్ మార్కెట్ లో నిలబడేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు. ఆరెంజ్ ఆర్మీ అభిమానుల 4 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ IPL 17లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. గురువారం ఉపల వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరగాల్సిన డూ ఆర్ డై మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దవడంతో ఇరు జట్లకు తలా ఓ పాయింట్ కేటాయించడంతో ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరింది. 2020 తర్వాత సన్ రైజర్స్ నాకౌట్ దశకు చేరుకోవడం ఇదే ప్రథమం. 2021-22లో 8వ స్థానంలో ఉన్న హైదరాబాద్ గత ఏడాది 10వ స్థానంలో నిలవడం అభిమానులను బాధించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎన్నికల కోడ్ నుంచి ఇప్పటి వరకు నమోదు చేసిన కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. చీరాల పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం, తీవ్ర వర్షంతో అవస్థలు పడిన ప్రజలు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో 3 అంచెల భద్రత. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.